all, Namaste, welcome to Sri Bhavani Jewels. సో ఈ రోజు ఎపిసోడ్లో చాంద్ బాలీస్ కలెక్షన్ చూపిస్తున్నానండి. నార్మల్గా ఏ ఫేస్కి అయినా కానీ మనకి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి అనుకుంటే చాంద్ బాలీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. అలాంటి బ్యూటిఫుల్ కలెక్షనే ఈరోజు చూపిస్తున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మన 4 బ్రాంచెస్ హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ స్టోర్ విజిట్ చేయండి. ప్రతి ఒక్క బ్రాంచ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అలాంగ్ విత్ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తున్నాము. లేదా డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్ లింక్ ప్రెస్ చేసినా కానీ అక్యురేట్ లొకేషన్ చూపిస్తుంది. రైట్ నౌ ఈ కలెక్షన్ అయితే జేఎన్టీయూ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి. మీరు కంప్లీట్ కలెక్షన్, బికాజ్ ఎపిసోడ్లో మేము ఒక 10-12 వరకు కవర్ చేస్తూ ఉంటాము. మీరు కంప్లీట్ కలెక్షన్ చూడాలి అనుకుంటే స్టోర్ విజిట్ చేస్తే బెటర్, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో డూ విజిట్ ఆ స్టోర్. అండ్ ఈరోజు చాంద్ బాలీస్ అన్నాను కదా, తక్కువ వెయిట్ నుంచి మీకు ఎంతలో కావాలి అన్నా అవైలబుల్గా ఉన్నాయి. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో చాంద్ బాలీస్ అన్నాను కదా, ఫస్ట్ అయితే ఒక బ్యూటిఫుల్ దాంతో స్టార్ట్ చేశానండి. పైన ఫ్లవర్ వచ్చేసింది, మధ్యలో మొజనైట్, చుట్టూ సీజెట్స్ అన్నమాట, పెటల్స్. కింద ఇక్కడ మనకి మళ్ళీ మోజనైట్ డ్రాప్ షేప్లో, కింద మనకి సర్కిల్ లాగా ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే వాటిలో సీజెట్స్ వచ్చాయి, ఫ్లవర్ లాగా పెటల్స్ వచ్చినవంతా మోజనైట్స్, మధ్యలో ఒక గ్రీన్ కలర్ స్టోన్, చుట్టూ అవుట్లైన్ సీజెట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. మనకి సీజెట్స్, మొజనైట్స్ రెండు బ్యాలెన్స్డ్గా ఇచ్చేసి చక్కగా ఇచ్చారు. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ లాగా వచ్చింది. ఇదైతే వెరీ బ్యూటిఫుల్ స్టైల్. పైన స్టడ్ ఫ్లవర్ లాగా గ్రీన్ స్టోన్, అది కూడా ఓవల్ షేప్లో, మధ్యలో చుట్టూ పెటల్స్ అంతా సీజెట్స్. కిందది చూడండి, ఇప్పుడు చాంద్ బాలి అంటేనే మనకి లుక్ ఇలా హాఫ్ మూన్ లాగా ఉంటుంది కదా, అలా హాఫ్ మూన్ లాగా ఇచ్చేశారు. పైన అంతా మ్యాంగో అండ్ ఫ్లవర్స్, ఈ హాఫ్ మూన్లో కూడా అంత సీజెట్స్, కింద అంతా ఫ్లవర్ లాగా పెటల్స్ వచ్చేసాయి. ఇలా చాంద్ బాలి అయిపోయి మళ్ళీ ఒక జుమ్కా ఇచ్చారు. చాంద్ బాలి ప్లస్ జుమ్కా స్టైల్ అనమాట. చిన్న జుమ్కా విత్ సీజెట్స్, వాటి మధ్యలో ఒక చూడండి పర్ల్, మధ్యలో ఇటు అటు పర్ల్స్ ఇచ్చారు. సో అంతా సీజెట్సే, పైన మాత్రం గ్రీన్ స్టోన్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో కుందన్ నక్షి ప్యాటర్న్లో ఉన్న చాంద్ బాలి, పైన స్టడ్ పీకాక్ లాగా, ఐదు దగ్గర రూబీ స్టోన్. మనకి చాంద్ బాలి అంటే ఇక్కడ కూడా చాంద్ ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే అందులో అంతా కుందన్స్, దాని నుంచి పర్ల్ డాంగ్లర్ అవుతుంది. మెయిన్ చాంద్ చూస్తున్నారు కదా, అంతా గోల్డెన్ కార్వింగ్, మధ్యలో 3 కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, మధ్యలో ఒక గ్రీన్ బీడ్ అండ్ గోల్డెన్ బాల్స్ మువ్వల్ లాగా ఇచ్చారు. ఒక చాంద్ బాలి అంటే మనకు గుర్తొచ్చే ప్యాటర్న్ అనమాట. సో గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్. లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన స్టడ్ చూడండి పీకాక్స్తో వచ్చేసింది. పీకాక్స్, ప్రతి పీకాక్కి ఐదు దగ్గర రూబీ స్టోన్, ఆ పీకాక్కి ఈ పీకాక్కి మధ్యలో గ్రీన్ స్టోన్, సీజెట్స్ ఇచ్చేసి పర్ల్ హ్యాంగ్ అవుతుంది. కింద చూడండి, అటు ఫేసింగ్ ఒక పీకాక్, ఇటు ఫేసింగ్ ఒక పీకాక్. ఈ రెండు పీకాక్సే మనకి చాంద్ బాలి లాగా వచ్చేసింది. మధ్యలో ఫ్లవర్, పెటల్స్ అంతా సీజెట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్ అనమాట. ఎంత బాగుందో చూడండి ప్యాటర్న్. మీకు ఎక్కడ కూడా ఓవర్గా అనిపించదు, చాలా సటిల్గా నీట్ ప్యాటర్న్ పెట్టుకున్నట్టు ఉంటుంది. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్. పిల్లలకైనా పెద్దలకైనా సెట్ అవుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, మధ్యలో అమ్మవారి రూపం, పైన అంతా రూబీస్, కిందంతా ఎమరాల్డ్ కలర్తో మనకి కుందన్స్ వచ్చేసాయి. వాటి నుంచి పర్ల్ బంచ్ లాగా హ్యాంగ్ అవుతుంది. చాంద్ బాలి లాగా చాంద్ వచ్చింది చూసారా, కట్ వర్క్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి. కింద మళ్ళీ కుందన్స్ వచ్చేసారు, అది కూడా పెటల్స్ లాగా. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్. కలర్ఫుల్గా నిండుగా ఉందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 28 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసేయండి ఎంత బాగుందో. పైన స్టడ్ వచ్చేసి మనకి ఒక ఫ్లోరల్ లాగా వచ్చేసి రూబీ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్, చుట్టూ మనకి కట్ వర్క్ లాగా. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ లాగా ఇచ్చేసి వాటి నుంచి గోల్డెన్ బాల్ హ్యాంగ్ అవుతుంది. ఇది మెయిన్ చాంద్. చాంద్ చూడండి, చాంద్ షేప్ అంటే అలా హాఫ్ మూన్ షేప్ అనమాట. కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. వాటి నుంచి పింక్ కలర్ స్టోన్స్ వచ్చేసి పర్ల్స్ అంతా హ్యాంగ్ అవుతున్నాయి. చాంద్ బాలితోనే ఎండ్ చేయకుండా ఇంకొక జుమ్కా ఇచ్చేసి వాటిపైన కూడా గోల్డెన్ కార్వింగ్ అండ్ అంతా పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి మనకి గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్. చాంద్ బాలి చిన్నగా అనిపిస్తుందంటే చిన్న జుమ్కా మీరు కూడా మీకు నచ్చిన ప్యాటర్న్లో యాడ్ చేపించుకోవచ్చు అండి. కాస్త లెంతీగా బాగా కనబడుతుంది. సో చాంద్ బాలీస్ మనకి ట్రెడిషనల్గా కాకుండా కాస్త లెహెంగాస్ పైకి, లాంగ్ ఫ్రాక్స్ పైకి, రిసెప్షన్ లుక్కి వేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. పైన స్టడ్ ఫ్లవర్ లాగా సీజెట్స్ వచ్చేసాయి. ఈ ఫ్లవర్ అయిపోగానే కింద డాంగ్లర్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చేసి. నెక్స్ట్ చాంద్ అయితే వెరీ బ్యూటిఫుల్. మధ్యలో ఒక ఫ్లవర్, ఇందులో గ్రీన్ స్టోన్స్ అండ్ సీజెట్స్. ఇక్కడ కూడా మనకి డ్రాప్ షేప్ లాగా ఇచ్చారు, వాటిలో కూడా సీజెట్స్. చాలా చాలా యూనిక్ ప్యాటర్న్. అంటే
మనం పెట్టుకున్నవి బయట కనబడకూడదు అనుకుంటే ఇలాంటివి యూనిక్వి సెలెక్ట్ చేసుకుంటే బాగా కనబడతాయి. రష్యన్ ఎమరాల్డ్ బీట్స్ వచ్చేసాయి అండ్ స్మాల్ సైజ్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. బాగుందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ మనకి 23 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, చక్కటి డ్రాప్ షేప్ రూబీ స్టోన్ అండ్ సీజెట్స్ వచ్చేసాయి. సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ వచ్చాయి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో. హ్యాంగింగ్ ఏమో పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్స్ ఇచ్చారు ఈ పీకాక్స్కి కింద. దాంట్లో చాంద్ అయితే చూస్తున్నారు కదా, ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ వచ్చేసి గోల్డెన్ కార్వింగ్ లాగా. వాటి నుంచి డాంగ్లర్స్ అంతా మనకి రూబీస్, ఎమరాల్డ్స్, పర్ల్స్ వచ్చేసాయి. స్మాల్ సైజ్లో కూడా మనకి పర్ల్స్ అనేవి ప్రతి బీడ్కి ఇచ్చారు. కలర్ఫుల్గా ఉంది, మీకు ఎక్కడ కూడా ఏ కలర్ తక్కువ అయినట్టు కనిపించట్లేదు. ప్రతి కలర్ బ్యాలెన్స్డ్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 20 గ్రామ్స్. నచ్చిన ప్యాటర్న్ కనిపించినప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి, లాస్ట్లో ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన స్టడ్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది పీకాక్ అండి, పీకాక్ షేప్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పీకాక్ ఐ లాగా ఇచ్చారు. పైన రూబీ కలర్, ఇటువైపున సీజెడ్ అండ్ పీకాక్ బాడీ పెటల్స్ ఉంటాయి కదా ఫెదర్స్, అక్కడంతా గ్రీన్ స్టోన్స్ ఇచ్చేసారు. నెక్స్ట్ 2 మ్యాంగోస్ లాగా ఇచ్చేసి అక్కడ నుంచి చాంద్ అనమాట. వాటిపైన అంతా గోల్డెన్ కార్వింగ్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. కింద ఒక జుమ్కా వచ్చేసింది, అందులో కూడా మనకి పర్ల్స్, రూబీ బీట్స్ ఇచ్చారు. పైన కూడా సేమ్ అలాగే వచ్చేసారు. చాంద్ బాలి విత్ జుమ్కా ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ 11 గ్రామ్స్. బడ్జెట్లో మనకి ఇంత పెద్ద లుక్, హెవీ లుక్ అనమాట తక్కువ బడ్జెట్లో. ఈ ప్యాటర్న్ చూసేయండి, పైన స్టడ్ వచ్చేసి గ్రీన్ స్టోన్, ఒక చిన్న స్క్వేర్ షేప్లో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్, పైన ఫ్లవర్ వచ్చేసింది, అటు ఇటు ఫెదర్స్ లాగా. మధ్యలో చూస్తున్నారు కదా రూబీ బీడ్ హ్యాంగ్ అవుతుంది. చాంద్ బాలి అయితే షేప్ చాలా బాగా ఇచ్చారు. చాంద్ది నక్షి ప్యాటర్న్తో అమ్మవారి రూపం, అటు ఇటు ఫ్లవర్స్ అనమాట సీజెట్స్తో. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ వచ్చేసాయి. కలర్ఫుల్గా మనకి ఆ నక్షి అమ్మవారి రూపం వల్ల లుక్ అనేది ఇంకా యూనిక్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. ప్రైస్ ఇంకా క్లియర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా వాట్సాప్ చేస్తే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఒక సింపుల్ క్యూట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి. పైన స్టడ్ ఏమో లీఫ్ లాగా వచ్చేసింది, చుట్టూ మనకి మ్యాంగో లీవ్స్ అండ్ రూబీ స్టోన్స్ వచ్చాయి. వాటి నుంచి ఇలా పర్ల్ బంచ్, అది కూడా స్మాల్ 0 సైజ్ పర్ల్ బంచ్ హ్యాంగ్ అవుతుంది. చాంద్ చూస్తున్నారు కదా అమ్మవారు, అంతా లీవ్స్ అనమాట. సో గోల్డెన్ లీవ్స్ ఉన్నాయి అండ్ అలాగే రూబీ కలర్తో వచ్చేసాయి. మళ్ళీ ఒక లైన్ ఆఫ్ మనకి లీవ్స్ ఇచ్చేసి వాటి నుంచి పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ హ్యాంగ్ అవుతూ ఎండింగ్ మాత్రం ఇలా గోల్డెన్ క్యాప్స్ లాగా బాల్స్ ఇచ్చేసి ఎండ్ చేశారు. బాగుంది కదండి ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 10 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 9 గ్రామ్స్ పడుతుంది. సో ఇది కూడా చాంద్ బాలి విత్ జుమ్కా ప్యాటర్న్. పైన స్టడ్ ఫ్లవర్ లాగా గ్రీన్ స్టోన్, పెటల్స్ అంతా గోల్డెన్ కార్వింగ్ పెటల్స్ వచ్చేసాయి. కింద ఇలా మనకి చిన్నగా పీకాక్ లాగా ఇచ్చేసి ఒక మంచి పర్ల్ బాల్ హ్యాంగ్ అవుతుంది. నెక్స్ట్ చాంద్ వచ్చేసింది, చూస్తున్నారు కదా. చాంద్లో మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, కంప్లీట్ కార్వింగ్ అనమాట. అటు ఇటు మ్యాంగోస్, సీజెట్స్ వచ్చేసాయి. సో చాంద్ అయిపోయాక మనకు అక్కడే డాంగ్లర్స్ ఇవ్వకుండా అక్కడ నుంచి మళ్ళీ 3 జుమ్కా ఇచ్చేసి వాటి నుంచి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. అందుకే చాంద్ బాలి విత్ జుమ్కా ప్యాటర్న్ అంటున్నాను. ఇలాంటి ప్యాటర్న్ మనకి ఫేస్లో గ్లో వస్తుందండి. 3 జుమ్కాస్ ఇచ్చారు కదా, నిండుగా కనబడుతుంది అనమాట ఫేస్లో, ఆటోమేటిక్గా ఒక గ్లో వస్తుంది. గ్రాస్ వెయిట్ 12 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, పైన ఫ్లవర్ ప్యాటర్న్, రూబీ స్టోన్ అండ్ సీజెట్స్. నెక్స్ట్ అమ్మవారి రూపం, చుట్టూ సీజెట్స్, కింద అంతా కూడా సీజెట్సే. అంటే మనకి ఒక లోటస్ పైన కూర్చున్నారు ఇక్కడ నక్షి ప్యాటర్న్లో, కానీ కింద కూడా లోటస్ స్టైల్లోనే సీజెట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక పర్ల్ హ్యాంగ్ అవుతుంది. నెక్స్ట్ చాంద్ ఇచ్చేసారండి, అంతా కట్ వర్క్ స్టైల్ సీజెట్స్తో చక్కగా ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ ఇచ్చేసి మనకి హైలైట్ అయ్యేవి అంతా కూడా సీజెట్స్, మిగిలినవంతా గోల్డెన్ లైన్స్ లాగా. కింద మళ్ళీ సీజెట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్, నీట్గా పెద్దగా ఉంది ప్యాటర్న్. కంప్లీట్ మనమే హైలైట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి పెద్ద ప్యాటర్న్స్ ప్రిఫర్ చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన స్టడ్లో చూడండి డ్రాప్ షేప్తో, పైన ఒకటేమో సీజెడ్ స్టోన్, కింద ఏమో రూబీ కలర్డ్ స్టోన్, అటు ఇటు 2 పీకాక్స్ వచ్చేసాయి. వీటి స్టడ్కే మనకి పర్ల్ బాల్స్ హ్యాంగ్ అవుతూ కింద చాంద్ ఇచ్చేసారు. చాంద్ అంతా గోల్డెన్ కార్వింగ్తో ఫ్లవర్, కింద అంతా కూడా మనకి కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి, రూబీ, ఎమరాల్డ్ అండ్ సీజెట్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ అనమాట. చిన్నగా క్యూట్గా వచ్చేసింది ప్యాటర్న్, బడ్జెట్లో కూడా అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్యాటర్న్, బడ్జెట్లో చాలా బాగుందన్నమాట ప్యాటర్న్. పైన స్టడ్ అమ్మవారి రూపం అండి, చుట్టూ కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి, గోల్డెన్ కార్వింగ్ కూడా ఉంటుంది. కింద ఇలా మనకి పర్ల్ బంచ్ ఇచ్చారు అండ్ చాంద్ వచ్చింది చూసారా. చాంద్ ఎంత షైన్ అవుతుందో చూడండి. గోల్డెన్ కార్వింగ్తో పాటు మీకు పింక్, గ్రీన్, సీజెట్స్, ఆ స్టోన్స్ షైన్ కనబడుతూ కింద మళ్ళీ ఒక లైన్ ఆఫ్
సీజెట్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అటు ఇటు చూడండి, ఇలా గ్రీన్ పంకిన్ బీడ్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు కదా, మధ్యలో మాత్రం ఒక జుమ్కా వచ్చేసి వాటి నుంచి 0 సైజ్ పర్ల్స్, మధ్యలో గ్రీన్ బీడ్ అనమాట. చాంద్ బాలి విత్ జుమ్కా స్టైల్. సో హెవీగా ఉంటుంది చూడ్డానికి, బడ్జెట్లోనే హెవీ లుక్. గ్రాస్ వెయిట్ మనకి 14 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. సో చూసారు కదండి చాంద్ బాలీస్ ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగా నచ్చుతాయి అందరికీ. ఇలాంటి ప్యాటర్న్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఏదైనా ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ ఎస్టిమేషన్ డీటెయిల్స్ కానీ కావాలి అంటే వాట్సాప్ చేశారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము రోజు పెట్టే అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. See you next episode. Until then, keep smiling. Take care. Bye-bye.